హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో చెప్పండి. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ ఫిష్ తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే ఫిష్ మనం ఎలా క్లీన్ చేయాలి, దాని ఫిష్ ఫ్రై ఎలా చేయాలనేది మీకు నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు ఫిష్ని శుభ్రంగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం మంచినీళ్ళతో కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుందాం. దాని నెక్స్ట్ మ్యారినేట్ ప్రిపేర్ చేసుకుందాం. పెద్ద దాంట్లో వేసుకొని మనం దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేసుకుందాం. ఫిష్ ఫ్రై కాబట్టి మనం అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోంచి దాని తలని తోకని తీసి ఒక పక్కన పెడుతున్నాను. మళ్ళీ నేను పులుసు చేస్తాను, దీని వీడియో మీకు మళ్ళీ పెడతాను. ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ఇందులో వేస్తాను, మీరు చూడండి. ముందుగా అయితే ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేద్దాం. ఫిష్ క్వాంటిటీని బట్టి ఎంత అనేది మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా అనేది మీరే చూసుకోవాలి. నెక్స్ట్ పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కొంచెం 1 స్పూన్ వేయాలి. నెక్స్ట్ ధనియా పొడి, జీరా పొడి అండ్ కారం. మీ స్పైసెస్కి ఎట్లా మీకు ఎక్కువ తింటారో తక్కువ తింటారో అనేది చూసుకొని వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మేము కొంచెం ఎక్కువ తింటాం. 3 స్పూన్స్ వేసాను నేను. అండ్ ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కొంచెం కలర్ కోసం నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వేస్తున్నాం. ఇప్పుడు దీని అందరినీ మనం మిక్స్ చేసుకుందాం. మనం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే నేను కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసి పెట్టేసి ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ మంచిగా ఇదంతా పట్టేలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. తర్వాత దీన్ని షాలో ఫ్రై చేద్దాం. చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. మొత్తం కలిపి పెట్టుకొని 1 అవర్ అయింది కదా. ఇప్పుడు దీని నుంచి మనం తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేద్దాం. ఇందులో నేను డీప్ ఫ్రై చేయను, షాలో ఫ్రై చేస్తున్నా, నేను మీకు చూపిస్తాను. ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా, మనం ఒక పీస్ తీసుకొని వేద్దాము. ఇప్పుడైతే మనం ఫ్రై చేద్దాము. ఇది మంచిగా ఫ్రై అయినాక చూపిస్తాను మీకు ఎట్లా వస్తుంది ఏంటనేది. ఒకవైపు మంచిగా ఫ్రై అయినాక మనం మళ్ళీ దాన్ని వంట తిప్పుకుందాం. ఇది కూడా మంచిగా కావాలి. ఇట్లా వచ్చామండి, ఇట్లా వచ్చాను,
ఇప్పుడైతే మంచిగా రెండు వైపులో మంచిగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్, మనం దీన్ని ఒక దాంట్లో తీసేద్దాం. తీసుకున్న తర్వాత దానిపైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే, లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మేము అసలు లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేయాలి. సారీ ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. దీన్ని మనం టేస్ట్ చేద్దాము. ఓకేనా, అందరూ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటది. డీప్ ఫ్రై చేసి అవన్నీ చేయవసరం లేదు, షాలో ఫ్రై చాలా బాగుంటది.